భారత ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం లేకపోతే ఎన్నికలు జరుగుతున్నాయో, ఆ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగాన్ని రాయటంలో చాలా కీలకమైనటువంటి పెద్ద మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూడా ఇట్లా చేశారు. అంటే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అంత గ్రేట్గా ఉందనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశం ఇప్పటికే చాలా ఎలక్షన్ కమిషన్తో సహా చాలా జాతీయ స్థాయిలో ఎన్నికల విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అమెరికా, అదేవిధంగా యూరోప్ ఖండం అంతా, ఆస్ట్రేలియా, ఈ 4 ప్రాంతాలు ఎంత ఉన్నాయో, 4 ప్రాంతాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 ప్రాంతాల్లో ఓటర్లు ఎంతమంది ఉన్నారో అంతమంది ఓటర్లు ఒక భారతదేశంలో ఉన్నారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే. కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, ఒకటి అరా మద్యము లేకపోతే ఓటుకు నోటు ఇట్లాంటి కొన్ని చిన్న చితక వ్యవహారాలు ఉండవచ్చు కొన్ని దక్షిణ భారతదేశంలో కొంత ప్రాంతం, ఇంకా కొన్ని చోట్ల. కానీ ఓవరాల్గా చూసినప్పుడు భారతదేశం ప్రపంచానికి రోల్ మోడల్గా, ప్రజాస్వామ్యంలో రోల్ మోడల్గా ఉంది. ఏ రాజ్యాంగం బేస్డ్గా ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించి కూడా ఇది చేశారు. అంటే ఈ అంబేద్కర్ ఒక్కళ్ళే కాదు, ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలకి, రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ సంబంధించి పెద్దలందరి విగ్రహాలకు కూడా ఇట్లానే ఇది చేస్తారు. ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఇది తీసేస్తారు, అదొక భాగం అనుకోండి. సో ఆ విధంగా భారత ప్రజాస్వామ్యాన్ని యొక్క గొప్పతనం ప్రపంచం నలుమూలలా విస్తరించుతుంది. ఇది తార్కారం అనేది చెప్పుకోక తప్పదు. అది అంబేద్కర్దేనా అని అంటారు. దానికి సంబంధించినటువంటి నేమ్ ప్లేటు ఉంటే మాత్రం ఖచ్చితంగా చూస్తాను, చుట్టూ ఏమైనా ఉందేమో చూస్తాను. సో నేను గరిడపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ఇక్కడ దీని ప్రకారం అయితే లేదు, ఇక్కడ పేర్లు రాపిస్తారేమో తర్వాత. సో చూశారు కదా, భారత ప్రజాస్వామ్యం అంత గ్రేటో గొప్పదో, ప్రపంచానికి తలమానికంగా ఉందనేది ఇక్కడ నేను చెప్పడం నా ఉద్దేశాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది అంబేద్కర్ విగ్రహం. ఇక్కడ నీలిరంగు జెండా కూడా అంబేద్కర్ దంటానికి తార్కాణంగా కనిపిస్తుంది. నేమ్ ప్లేట్ ఇంకా వర్క్ ఇదిలో ఉన్నారు. 95%, 98% వర్క్ అయిపోయినా కూడా కొన్ని శిలాఫలకాలకు సంబంధించి పెండింగ్ ఉన్నది. ఎన్నికలు వచ్చింది, ఆగినట్టున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది పరిస్థితి అనేది తెలియజేస్తూ ఉన్నాను.